తెలంగాణ వెబ్సైట్ 2025 బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు సంబంధించి ఫేజ్ 1 అండ్ ఫైనల్ ఫేజ్ లోపల ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియో లోపల మనం స్పాట్ అడ్మిషన్కి సంబంధించి లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఎట్లా అటెండ్ కావాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, ఫీజు ఎంత ఉంటుంది అని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉన్నాయని చెప్పి ఎట్లా తెలుసుకోవాలనేది కూడా డీటెయిల్గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి అప్డేట్స్ ఏమున్నా కూడా మన ఛానల్ నుండి మనం అయితే వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్త వచ్చి మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వల్ల నీకు 0.001% మంచి అయినా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకి కూడా చెప్పండి. ఇట్లా అనాలిసిస్ ట్యూటర్ ఛానల్ ఉంది, సో మంచిగా అప్డేట్స్ అన్నది ఇస్తారు అని చెప్పి వాళ్ళకు కూడా చెప్తా ఉండరు అండ్ షేర్ చేయండి, ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి అనే విషయానికి వద్దాం. మనం ఫస్ట్ మనకి ఇక్కడ అఫీషియల్ పోర్టల్ లోపల ఉన్నాం. మనం ఈ అఫీషియల్ పోర్టల్ లోపల ఇక్కడ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పి ఉంది కదా, దీని మీద మనం ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి. సో దీనికంటే ముందు మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏందని చెప్పి మాట్లాడుకుందాం మనం ఫస్ట్, ఓకేనా. మనకు కొన్ని గైడ్లైన్స్ అని చెప్పి తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి నిన్న మనకు కొన్ని గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు వెబ్సైట్ అఫీషియల్ పోర్టల్ లోపల. ఈ అఫీషియల్ పోర్టల్ లోపల మనకి ఏమని ఇచ్చారు కదా అంటే, లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్కి సంబంధించి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లోపల, ఓకేనా, యూనివర్సిటీస్ లోపల కావచ్చు, యూనివర్సిటీకి అటాచ్డ్ ఉన్న కాలేజ్ లోపల, ప్రైవేట్ కాలేజ్ లోపల ఏవైతే లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఉన్నాయో బీ ఫార్మసీ లోపల, ఫార్మ్ డి లోపల, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులలో ఆ కోర్సెస్ లోపల ఉన్న లెఫ్ట్ ఓవర్ సీట్స్ అన్నిటినీ స్పాట్ అడ్మిషన్ త్రూ ఫిల్ చేస్తారు అని చెప్పి మనకు ఒక గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేశారు అన్నట్టు, ఓకేనా. కొన్ని గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేశారు, ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు, ఓకేనా. సో మనకి ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్స్ అయితే రెస్పెక్టివ్ కాలేజెస్ దగ్గర చేస్తారు అన్నట్టు. మీకు ఏ కాలేజ్ లోపల సీటు కావాలో ఆ కాలేజ్కి మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు, వెళ్ళి మీరైతే జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు, అక్కడ కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. ఇన్స్టిట్యూషనలైజ్డ్ స్పాట్ అడ్మిషన్ లోపల. అండ్ దీనికి సంబంధించి మనకు లెఫ్ట్ ఓవర్ సీట్స్ అనేది మనకు ఉన్నాయి. నేను అది ఎట్లా చదవాలి అని చెప్పి, ఎట్లా చూడాలి అని చెప్పి చెప్తా. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీ దగ్గర అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఒకవేళ నువ్వు ఈ స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి ఫస్ట్ థింగ్, ఓకేనా. అండ్ దెన్ నువ్వు పార్టిసిపేట్ చేసేటప్పుడు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఒరిజినల్ టీసీను ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేది చూడాలి, లైక్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఇస్తే వాళ్ళన్నీ చెక్ చేస్తారు, చెక్ చేసి మళ్ళీ నీకు ఇచ్చేస్తారు అన్నట్టు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. లేకపోతే ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఇచ్చి ఒరిజినల్ టీసీ ఇస్తే వాళ్ళు అవన్నీ చూసి నువ్వు లైక్ వెరిఫికేషన్ అని చేసిన తర్వాతనే నేనైతే కన్సిడర్ అయితే చేస్తారన్నట్టు స్పాట్ అడ్మిషన్కి. అండ్ ఫీ రియంబర్స్మెంట్ అనేది మనకి రాదు ఒకవేళ నువ్వు స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే, ఓకేనా. లైక్ నీకు ఆల్రెడీ ప్రీవియస్గా సీట్ వచ్చినా రాకపోయినా, ఆల్రెడీ ప్రీవియస్ ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఉండదు అన్నట్టు. సీట్ రానోళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది. అండ్ ఒకవేళ నువ్వు ఈ స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేసి సీట్ వస్తే ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదన్నట్టు. ఎంత ఫీ ఉంటే అంత ఫీ నువ్వే పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే స్పాట్ అడ్మిషన్ అనేది మనకి 27th అక్టోబర్ అండ్ 28th అక్టోబర్ అయితే ఉంటుంది అన్నట్టు. 2 days అయితే ఉంటుంది ఈ స్పాట్ అడ్మిషన్, 27th అండ్ 28th అక్టోబర్. అండ్ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుపోవాలి అండ్ ఎంత ఫీ ఉంటుంది అనే విషయానికి వస్తే 1300 ఫీ అయితే ఉంటుంది అన్నట్టు వెబ్సైట్ లోపల క్వాలిఫై అయిన వాళ్ళకి. వెబ్సైట్ లోపల క్వాలిఫై కాని వాళ్ళకి 2100 రూపాయల ఫీ అయితే ఉంటుంది, క్వాలిఫై అయిన వాళ్ళకి 1300 ఫీ అయితే ఉంటుంది. ఎస్ఎస్సి మెమో ఒరిజినల్ ఉండాలి అండ్ ఇంటర్మీడియట్ మెమో ఒరిజినల్ ఉండాలి, టీసీ ఒరిజినల్ ఉండాలి, బోనోఫైడ్స్ ఉండాలి అండ్ వెబ్సైట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ ఉండాలి నువ్వు క్వాలిఫై అయితే, క్యాస్ట్ ఉండాలి, రెసిడెన్స్ ఉండాలి. ఇవనేది ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ మనం ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఒరిజినల్ టీసీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇవి డాక్యుమెంట్స్ అండ్ సో ఇంపార్టెంట్ థింగ్స్ ఇవే. అండ్ ఇంకొక విషయం ఏంది కదా అనే విషయానికి వస్తే మనకి లెఫ్ట్ ఓవర్ సీట్ని ఎట్లా తెలుసుకోవాలని నేను చెప్పిన. అఫీషియల్ పోర్టల్కి రావాలి, లెఫ్ట్ ఓవర్ సీట్స్ అని చెప్పింది కదా, దీని మీద మనం ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు తెలంగాణ హయ్యర్ కౌన్సిలింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకేనా, టీజీసీహెచ్ఈ అంటాం, తెలంగాణ
కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ వెబ్సైట్. బి అంటే బి ఫార్మసీ అన్నట్టు, లైక్ బైపీసీ అన్నట్టు. వేకెన్సీ పొజిషన్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ వెబ్ కౌన్సిలింగ్. వెబ్ కౌన్సిలింగ్ తర్వాత లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఎన్ని అనేది ఇక్కడ మనకు ఇచ్చారు అన్నట్టు. నేను మనం ఎట్లా చూసుకోవాలి అంటే ఇక్కడ మనకు ఫస్ట్ నెంబర్ 1, ఓకేనా, నెంబర్ 1 అని చెప్పి, నెంబర్ 2 అని చెప్పి, నెంబర్ 3 అని చెప్పి కాలేజ్కు సీరియల్ కోడ్ అయితే, సీరియల్ నెంబర్ అయితే ఇచ్చారు అన్నట్టు. ఓకేనా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి ఇవి, నెంబర్ 1 నెంబర్ 2 అని చెప్పి. అట్లా మనకి 100+ కాలేజెస్ లోపల, ఓకేనా, 100+ కాలేజెస్ లోపల 2000+ సీట్స్ ఉన్నాయి. ఓకేనా, సో మనకి 100+ కాలేజెస్ లోపల 2000+ సీట్స్ అయితే ఉన్నాయన్నట్టు, లెఫ్ట్ ఓవర్ సీట్స్. ఈ కాలేజెస్ లోపల మీరు జాయిన్ అయితే మీకు ఫీ రియంబర్స్మెంట్ అయితే రాదన్నట్టు. ఈ స్పాట్ అడ్మిషన్ లోపల మీరు అడ్మిషన్ తీసుకుంటే ఫీ రియంబర్స్మెంట్ రాదు, అది మీరు బాగా గుర్తుపెట్టుకోరి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోపల ఉంటుంది, సీరియల్ నెంబర్ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ 1, 2 అని చెప్పి ఉంటుంది కదా. ఒక కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇస్తారు అన్నట్టు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్లేస్ లోపల కోదాడ అని ఉంది. ఓకేనా, అనురాగ్ ఫార్మసీ కాలేజ్ ఎక్కడుంది? కోదాడ లోపల ఉంది. ఇది ఒక ప్రైవేట్ కాలేజు అండ్ ఇది కో ఎడ్యుకేషను. అండ్ రీజియన్ విషయానికి వస్తే ఇది ఓయూ లోపల ఉంటుంది, మైనార్టీ స్టేటస్ కాదు. అండ్ దీన్ని 2007 లోపల కట్టిర్రు, అంటే ఎస్టాబ్లిష్ చేసిర్రు, అప్పటి నుండి నడుస్తుంది కాలేజు. వేకెన్సీ పొజిషన్స్ ఏమున్నాయి ఫామ్ డి లోపల అని అంటే ఇక్కడ మనకి కేటగిరీ ఇచ్చారు అన్నట్టు. ఓకేనా, ఏ కేటగిరీ వాళ్ళకు ఆ కేటగిరీ వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు అన్నట్టు. ఓకేనా, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుంది కదా అని అంటే ఫస్ట్ ఎవరైతే వెబ్సైట్ రాస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. రాసి క్వాలిఫై అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నట్టు. ఓకేనా, వెబ్సైట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, రాయని వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు అన్నట్టు. ఒకవేళ ఎవరన్నా వెబ్సైట్ లోపల సీట్ వచ్చి జాయిన్ గారు చూసినావా, జాయిన్ కాకపోతే ఇప్పుడు బీసీఏలో ఎవరికైనా సీట్ వచ్చింది, బీసీఏలో సీట్ వచ్చింది, ఎవరైతే జాయిన్ గారో ఆ బీసీఏ సీట్ అనేది ఈ స్పాట్ అడ్మిషన్ లోపల ఫిల్ చేస్తారు అన్నట్టు. ఓకేనా, ఏదైనా ఒక కేటగిరీ లోపల వేకేట్ సీట్ ఉందనుకో, సపోజ్ బీసీఏలో వేకేట్ సీట్ ఉందనుకో, దాన్ని స్పాట్ అడ్మిషన్ లోపల ఫిల్ చేస్తారు అన్నట్టు. ఒకవేళ ఆ కేటగిరీకి సంబంధించి క్యాండిడేట్స్ ఎవరు లేకపోతే దాన్ని ఓపెన్ కాంపిటీషన్లకి చేస్తారన్నట్టు, ఓపెన్ కేటగిరీకి కన్వర్ట్ అయితే చేస్తారు. ఓకేనా, సో ఇట్లా. అండ్ ఇక్కడ ఏంటంటే మనం కేటగిరీ చూసుకోవాలి. నువ్వు అనుకున్న కాలేజ్, ఇప్పుడు అనురాగ్ అనుకున్నావు అనుకో, అనురాగ్ ఎక్కడ ఉంది? కోదాడలో ఉంది. ఈ అనురాగ్ ఫామ్ డే లోపల నీకు సీట్ వస్తుందా మరి అని అంటే నీ కేటగిరీ ఏందో చూసుకో. ఓసీ జనరల్ లోపల మనకి 3 సీట్లు ఉన్నాయి ఓపెన్ లోపల. ఓకేనా, అండ్ నేను దాని తర్వాత ఓసీ ఎన్సీసీ లోపల 1 ఉంది. అండ్ దాని తర్వాత ఎస్సీ కేటగిరీ 3 జనరల్ లోపల 1 సీట్ ఉంది. ఓకేనా, ఎస్టీ కేటగిరీ జనరల్ అన్రిజర్వ్ లోపల 1 సీట్ ఉంది. ఓకేనా, అండ్ దెన్ దాని తర్వాత బీసీఏ జనరల్ లోపల 1 ఉంది అన్నట్టు. సో మీ కేటగిరీలో ఫామ్ డి లోపల సీట్లు ఉన్నాయా అనేది నువ్వు చూసుకో. ఇప్పుడు ఓపెన్లో ఉన్నాయి, ఓపెన్లో ట్రై చేసుకుంటా అంటే యూ క్యాన్ గో. ఓపెన్లో ఉంది కాబట్టి ఓపెన్లో మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకేనా, ఓపెన్లో ట్రై చేసుకుంటా అంటే మీరు ఓపెన్లో అయితే ట్రై చేసుకోవచ్చు. మీ కేటగిరీలు ఉన్నాయో చూసుకోరు, మీ కేటగిరీలో లేకపోతే ఓపెన్లో చూసుకుంటా అనుకుంటే ఓపెన్లో సీట్లు ఉన్నాయో చూసుకోరు. ఇదే ఫార్మసీ ఉంది. అనురాగ్ లోపల ఫార్మసీ కాలేజ్, లైక్ అనురాగ్ లోపల ఫార్మసీ కోర్స్ లోపల మనం చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా, సో ఓసీ జనరల్ అని ఉంది, ఓసీ జనరల్ ఓయూ అని ఉంది. ఓసీ జనరల్ ఓయూ లోపల మనకి 6, ఓకేనా, 6 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దెన్ దాని తర్వాత ఓసీ లోపల క్యాప్ సిఏపి రిజర్వేషన్ ఉంటుంది, ఆ జనరల్ లోపల మనకు 1 ఉంది. ఓసీ లోపల గర్ల్స్ లోపల 2 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ 2 జనరల్ లోపల 1 ఉంది. ఎస్సీ కేటగిరీ 2 గర్ల్స్ అన్రిజర్వ్ లోపల 1 ఉంది. సో అట్లా మీ కేటగిరీ లోపల సీట్లు ఉన్నాయో చూసుకోరు. ఓకేనా, అనురాగ్ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయి మరి అంటే 30 సీట్లు ఉన్నాయి. ఓకేనా, సో మీరు ఇక్కడ చూసుకుంటే అనురాగ్ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయి, ఫామ్ డి లోపల ఎన్ని సీట్లు ఉన్నాయి? 7 సీట్లు ఉన్నాయి. అండ్ దాని తర్వాత బీ ఫార్మసీ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయి? 30 సీట్లు ఉన్నాయి. ఆ 30 సీట్లలో మీకు అసలు సీట్ ఉందా? ఓకేనా, సో మీ కేటగిరీలో సీట్ ఉందా అనేది చూసుకోవాలి. ఇప్పుడు బీసీబీ గర్ల్ అయినాం అనుకో, 1 సీట్ ఉంది. ఓకేనా, మనం ట్రై చేయొచ్చు అంటే ట్రై చేయవచ్చు. అండ్ బీసీడీ జనరల్ ఓయూ ఉందనుకో, ఇక్కడ 2 సీట్లు ఉన్నాయి. సో ఇట్లా మనం అనుకున్న కాలేజ్ లోపల సీట్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కాలేజ్ లోపల సీట్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి? 2181. ఓకేనా, సో 2181 సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. మరి మొత్తం ఎన్ని కాలేజీలలో సీట్లు ఉన్నాయి అని అంటే 132 కాలేజ్ లోపల డిఫరెంట్ కోర్సెస్ లోపల మనకి సీట్లు అయితే ఉన్నాయి. 2181 సీట్లు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ,
అండ్ రీసెర్చ్ అటానమస్ అని చెప్పి. సో ఈ విష్ణు ఇన్స్టిట్యూట్ అనేది మీరు చూసుకుంటే వనస్థలి సో విష్ణుపూర్ లోపల ఉంది ఇది. ఓకేనా, విష్ణుపూర్ ఓయూ రీజియన్ లోపల ఉంది. ప్రైవేట్ కాలేజ్ ఇది. ఈ బీ ఫార్మసీ లోపల ఇక్కడ సీట్లు అయితే ఉన్నాయి. విష్ణు ఇన్స్టిట్యూట్ లోపల మనకి ఎన్ని సీట్లు ఉన్నాయంటే మొత్తం 3 సీట్లు మాత్రమే ఉన్నాయి అన్నట్టు. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి? 3 సీట్లు మాత్రమే ఉన్నాయి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ లోపల. ఓయూ గర్ల్స్ లోపల ఒకటి ఉంది, లైక్ ఓసీ గర్ల్స్ లోపల ఒకటి ఉంది, బీసీ జనరల్ లోపల ఒకటి ఉంది అన్నట్టు. ఓకేనా, ఓసీ లోపల మనకి ఒకటి ఉంది అండ్ దాని తర్వాత గర్ల్స్లో లైక్ ఓసీ గర్ల్స్ లోపల ఒక సీట్ ఉంది అండ్ బీసీ జనరల్ లోపల 2 సీట్లు అయితే ఉన్నాయి. మొత్తం 3 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఏ కాలేజ్ కావాలనుకుంటే ఆ కాలేజ్, మీ డిస్టిక్ లోపల ఉన్న కాలేజీలు చూసుకుంటారా, ఏ కాలేజ్ చూసుకుంటారా అనేది మీ ఇష్టం. ఓకేనా, సో వాగ్దేవి ఇన్స్టిట్యూట్ ఉంది. ఓకేనా, వాగ్దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అనేది ఉంది. ఇది ఎక్కడుంది? వరంగల్ లోపల ఉంది. ఇది ఏ కాలేజ్? ఇది ప్రైవేట్ కాలేజ్, కో ఎడ్యుకేషన్. ఇది ఓయూ రీజియన్ లోపల ఉంది. ఇది 2006లో ఎస్టాబ్లిష్ చేసారు. ఫామ్ డి లోపల ఎన్ని సీట్లు ఉన్నాయి? 2 సీట్లు ఉన్నాయి. ఎస్టీ జనరల్ లోపల ఒకటి ఉంది, బీసీ జనరల్ లోపల ఒకటి ఉంది. అండ్ దాని తర్వాత వేకెన్సీ పొజిషన్ ఇన్ బీ ఫార్మసీ. బీ ఫార్మసీ లోపల మనకు వాగ్దేవి లోపల ఎన్ని సీట్లు ఉన్నాయంటే ఓయూ జనరల్ లోపల ఒక సీట్ ఉంది. దాని తర్వాత పిహెచ్ఎం అనేది ఒక రిజర్వేషన్, ఓసీ పిహెచ్ఎం అందులోపల ఒకటి ఉంది. అండ్ ఓసీ జనరల్ లోపల 2 సీట్లు ఉన్నాయి. ఎస్సీ జనరల్ లోపల 2 సీట్లు ఉన్నాయి. సిఏపి గర్ల్స్ లోపల ఒకటి, ఎస్టీ జనరల్ లోపల ఒకటి, ఎస్టీ పిహెచ్ జనరల్ లోపల ఒకటి రిజర్వేషన్. అండ్ బీసీ జనరల్ లోపల బీసీ జనరల్ ఓయూ లోపల ఒకటి, అండ్ తర్వాత బీసీఈ జనరల్ లోపల 2, తర్వాత బీసీఈ గర్ల్స్ లోపల ఒకటి. మొత్తం 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయంటారు. సో ఇట్లా మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనం తెలుసుకోవాలి, ఏ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి. ఓకేనా, సో ఈ వేకెన్సీస్ తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే 27th అండ్ 28th అక్టోబర్ మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంది, ఏ రోజు ఉంటుంది స్పాట్ అడ్మిషన్ అంటే 27th అండ్ 28th అక్టోబర్, 27 తారీఖు 28 తారీఖు. ఈ 27 తారీఖు 28 తారీఖు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే రెస్పెక్టివ్ కాలేజ్కి పోవాలి. నువ్వు ఏ కాలేజ్ లోపల కావాలనుకుంటున్నావో ఆ కాలేజ్కి జిరాక్స్ కాపీస్, ఓకేనా, సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, నీ అన్ని డాక్యుమెంట్స్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. పక్కా ఒరిజినల్స్ ఉండాలి. మనం వాళ్ళకు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత వాళ్ళకు టీసీ అనేది చూపెట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఒకవేళ వాళ్ళు అడిగితే టీసీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, మనలో మన ఒరిజినల్స్ అన్ని కూడా మనకి ఇచ్చేస్తారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు చూసి నిన్ను కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఇస్తారన్నట్టు. ఒకవేళ మీకు సీట్ వస్తే మొత్తం ఫీ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మీరు కాలేజ్కి వెళ్ళే ముందు మాత్రం డెఫినెట్గా యూ హ్యావ్ టు లైక్ చెక్ దిస్ వేకెన్సీ పొజిషన్, అసలు సీట్లు ఉన్నాయా లేదా నువ్వు అనుకున్న కాలేజ్ లోపల అని చెప్పి చూసుకోరు. అండ్ ఎంత ఫీ ఉంటే అంత ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది కాబట్టి సో లైక్ అంతా ప్రిపేర్డ్ అయ్యి వెళ్ళండి. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ స్పాట్ అడ్మిషన్ వేకెన్సీ కాలేజెస్ లిస్ట్. ఓకేనా, అర్థమైందా? సో ఇట్లా మనం అయితే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఇది అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం ఫర్దర్ ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మనం చేస్తూ ఉంటాం. ఒకవేళ మీకు కాలేజ్కి సంబంధించి అడ్రస్ కావాలన్నా, కాలేజ్ ఏ డిస్టిక్ లోపల ఉంది అని చెప్పి తెలుసుకోవాలన్నా మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. అండ్ ఆ ఇన్స్టిట్యూట్లో ప్రొఫైల్లోకి వచ్చి మీరు అనుకున్న కాలేజ్ ఎక్కడ ఉంది, ఆ కాలేజ్ మొబైల్ నెంబర్ ఏంది అని చెప్పి కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ వీడియో అండ్ ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీరు స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మాత్రం 27th అండ్ 28th అక్టోబర్ రోజు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు అనుకున్న కాలేజ్ లోపల వేకెన్సీస్ ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకొని వెళ్ళండి. ఓకేనా, అండ్ ఫీజు కూడా క్యారీ చేయండి. అండ్ 1300 రూపీస్ అండ్ 2100 రూపీస్ అయితే ఉంది కదా ఫీజు, ఆ ఫీజు కూడా క్యారీ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.